దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, దేవుని యొక్క కృపను పొందుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క మార్గములో, మరి ఆత్మీయతలో, ఆరోగ్యంలో, నీ చేతి కష్టంలో కూడా ఆ కృప ఉండటం వల్ల నువ్వు దీవించబడుతూ వస్తావు. కృపను పొందుకున్న వారుగా ఉండాలి తప్ప కృపను పోగొట్టుకునేవారుగా ఉండకూడదు. దేవుని వద్ద నుండి కృపను పొందుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి కృపను పోగొట్టుకోకూడదు. దేవుడు చూపిన కృపను నిర్లక్ష్యం చేసుకోకూడదు. కనుక కృపను పొందాలి అంటే, కృప నీ చుట్టూ ఉండాలి అంటే, కృప నిన్ను ఆవరించాలంటే, ఆయన కృప నీకు కావాలి అంటే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 32వ కీర్తన 10వ వాక్యము, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నమ్మిక ఉంచు వారికి కృప ఆవరిస్తూ ఉందంట. మరి దేవుని మీద నమ్మకం ఉందా? దేవుణ్ణి ఆనుకొని ఉన్నావా? దేవుణ్ణి చేసే కార్యాలపైన నమ్మకం ఉందా? దేవుడితో నడిచే ప్రతి ఒక్కరూ దేవుని నమ్మి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ క్రమముగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా నడుస్తూ రావాలి. దేవుడు ఏదైనా ఏం చేసినా నా మేలు కొరకే చేస్తాడు. తన పిల్లలకు సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్నదని చెప్పిన దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు మేలే చేస్తాడు అనే నమ్మకం నీకు ఉండాలి. నీలోక తల్లిదండ్రులను నమ్ముతారు, నీలోక స్నేహితులను నమ్ముతారు, ఈ లోకంలో కొంచెం పరిచయం అయితే నమ్ముతారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో చదువులు చదివి ఉద్యోగాల కాడ పరిచయమైన వాళ్ళని నమ్ముతారు. అలాగా నమ్మకము మనుషులపైన అందరిపైన పెట్టుకుంటున్నారు, కానీ దేవుని మీద నమ్మకం పోతా ఉంది. ఇంకా ఎంతకాలం అని దేవుని ప్రశ్నిస్తున్నారు, కానీ ఆయనను నమ్మిన వారికి, ఆయన యందు నమ్మిక ఉంచే వారికి కృప ఆవరిస్తూ ఉందంట. నమ్మిన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యం కూడా సెలవిస్తుంది. కనుక దేవుని యందు నమ్మకం ఉంచండి. దేవుని యందు నమ్మకం ఉంచటం వల్ల మీకు కృప ఆవరిస్తుంది. ఆ కృప ఉంటే చాలు, మీకు దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఆ కృప వల్లనే సమస్త మేలులు పొందుతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కృపను పోగొట్టుకోవద్దు. దేవుని యొక్క కృప, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకోవద్దు. ఈ రోజున బ్రతికి ఉన్నామంటే ఆయన కృపని, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృపని, ఈ రోజున ఇంత చేతి కష్టం చేయగలుగుతున్నామంటే దేవుని కృపనే, చేసిన కష్టానికి ఫలం పొందుతున్నామంటే కూడా దేవుని కృపనే. కనుక ముఖ్యంగా రక్షణ అనేటువంటిది పొందుకున్నామంటే దేవుని కృప. ఆ రక్షణ మార్గంలో చక్కగా దేవునికి ఇష్టంగా ముందుకు వెళ్ళాలే తప్ప, రక్షణ పొంది వేషధారులుగా ఉండి లోకంలో వాళ్ళని పోగొట్టుకోలేక రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా కాకుండా దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోకుండా దేవుని చిత్తంలో ముందుకెళ్ళాలి. కృపను పోగొట్టుకోవద్దు, కృపను నిరర్ధకం చేసుకోవద్దు. కృపను పొందుకున్నావా, ఆ కృపను చివరి శ్వాస వరకు నిలబెట్టుకో. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి కృప ఆవరిస్తుందని వాక్యం సెలవిస్తుంది. దావీదు కృప పొందినాడు, రాజైనాడు. ఈ రోజున కృప పొందే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆలోచన ప్రణాళికలో ఉంటారు. వారిని దేవుడు ఉన్నత స్థితిలోకి ఎక్కిస్తాడు, ఉన్నతమైన స్థాయిలలో ఉంటారు. దేవుని ప్రణాళికలో దేవుని చిత్తము నెరవేర్చువారుగా ఉంటారు. కనుక ప్రియ దేవుని సంగమ, దేవుని మీద అపనమ్మికము తొలగించుకొని దేవుని మీద పూర్తిగా నమ్మి, ఏది జరిగినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాకు మేలే చేస్తాడు, నేను దేవుని స్తుతించదను. నువ్వు స్తుతి చేస్తే నీ స్థితి మారుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ ముఖం వెలుగుతుంది. ప్రార్థనలో జవాబు పొందుతావు. కనుక దేవునితో దేవుని సహవాసంలో ఉండి దేవుని యొక్క కృపను పోగొట్టుకోకుండా ఆత్మీయంగా దేవునికి యొక్క మార్గంలో దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా నడుచుదువుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. నిజంగా కృపను ఎంతోమంది పోగొట్టుకున్నారయ్యా. నీ కృపను పోగొట్టుకోకుండా నాయన దినము నాయన నీ కృపకై వేచి ఉంది
నీలోనైనా నిన్ను నమ్మి నీలో ఎదిగే కృప దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నానయ్యా. విన్న వారికి అందరికీ దీవెన భాగ్యం దయచాల్సిందిగా ప్రార్థిస్తాం. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్త నిజం, సిలువ రక్త నిజం, యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.